చేశానండి బొడ్డోలు గుండంలో. చాలా రోజులైంది చేయలేకపోతున్నాను ఎటు వీడియోలు గట్రా. మధ్యన వర్షాలు కొంచెం పనులు అయిపోయేవి. నాన్న కూడా ఊరి నుండి వచ్చారు. నాన్న ఊరి నుండి వచ్చి ఇక్కడ పొలం పనులు గట్రా కొంచెం అయ్యేవి. దాంతో పాటు అయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాన్న పొలం నుండి వస్తాండ్రు. వేడివేడిగా ఏమైనా కావాలంటే కొంచెం పకోడీ, అది నా స్టైల్లో. పెద్దగా అయితే నాకేం తెలియదు కానండి, నాకు తెలిసిన ఇది. కాకపోతే టేస్టీగా ఉంటాయి. ఆ దుకాణంలో కొన్ని పకోడీల కంటే ఇవి చాలా బాగుంటాయి. ఇంట్లో మనం చేసుకునేవి చిన్న చిన్నగా మంచిగా దూరకు కాలుతాయి కదా, బాగుంటాయి అన్నమాట. ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటాను. ఏంటంటే అండి, నేనైతే పెద్దగా చదువుకోలేదు కదా, మీకు అందరికీ తెలుసును. అందులో నా నా ఫ్రెండ్స్కి అందరికీ బాగా తెలుసు. నేనేం చేస్తాను తెలుసండి, నా కొడుక్కి తెలుగు నేర్పిస్తాను, వాడు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. బ్లాక్ బోర్డు లోపల ఉందండి ఇంట్లో. అంతే అనమాట. వాడికి తెలుగు రాయడము అంటే 2 అక్షరాల పదాల వరకు వచ్చు. ఈ మధ్య ఒక 15 రోజులు అవుతుంది వాడు రాయడం లేదు. నాకు అంటాడు, మమ్మీ నీకు ఇంగ్లీష్ రీడింగ్ చేయిస్తాను మమ్మీ అనుకుని అంటుంటాడు. నేను కూడా కొంచెం కొంచెం వాళ్ళకి నేర్పుకొని అలాగొచ్చు. నేనైతే ఎక్కువ చదువుకోలేదండి. నేను అలాగనుకొని ఏంటి తెలియదైతే మట్టుకు అనుకోవద్దు, తెలుసు కొంచెం కొంచెం లౌకిక జ్ఞానం. దానికి చదువుకోవాల్సిందే కదా, జీవితం నేర్పుతుంది కదండి కొన్ని జీవిత సత్యాలు అవన్నమాట. దాంట్లో ఏ పాజిటివ్గా ఉంటాయో అవి క్యాచ్ చేసుకుని ఉంచుకుంటాను, నెగిటివ్ అని వదిలేస్తాను అంతే. దీనికి ఏం లేదండి. ఈ ఆలు బండలకి ఏంటి తెలుసా, ఆలు దుంపలు చిన్న చిన్నగా ఉండండి, అవి ఉడకబెట్టాను. అది ఉడకబెట్టేసి పచ్చిమిర్చిలు, ఉల్లిపాయలు, ఉప్పు, కొంచెం నూనె చుక్కేసి కలిపేసానండి. కలిపేసి లడ్డూలు చిన్న చిన్న చేసేసి ఇంకా తర్వాత వచ్చేమి బేసన్లో కొంచెం అప్పడాల కారం వేస్తే ఉబ్బుతాయండి, అంటే మంచిగా పొంగుతాయి. లేకపోతే చప్పట అయిపోతాయి, ఏదో ఒకలాగా ఉంటాయి అన్నమాట, బాగోవు. అప్పడాల కారం, కొంచెం ధనియా గుండ, కొంచెం పసుపు, ఉప్పు వేసి కలిపేసాం. ఈ పాకం రావాలండి, ఇలాగొస్తే మంచిగా ఉంటుంది. మరి టైట్ అయిపోయి మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, బాగోదు. అది చేస్తే బాగుంటాయి. అంటే ఏదో ఇవి ఇలాగే చెయ్యాలా, ఈ ఆలుబండలు ఇదే టేస్ట్లోను ఇదే పద్ధతి అని కాకుండా, ఆలుబండ సేపు వచ్చింది, ఇదిగో చూడండి, ఆ టేస్ట్ ఇంకుంటుంది. ఇంకేంటి చేసుకుంటాను. నాన్న వస్తారు ఇప్పుడు పొలం నుండి, నాన్న వేడివేడికి తింటారనమాట. అందుకోసం అనుకుని చేస్తాను.